హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మీకు పుల్లటి టమాటా వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తానండి. ఈ వడియాలు చేసుకోవడం చాలా చాలా ఈజీ, కానీ మనకి సంవత్సరం అంతా నిలవ ఉంటాయి. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో, ఎంత క్రిస్పీగా, చక్కగా కలర్ కూడా మంచి లైట్ ఆరెంజ్ కలర్ ఉంటుంది ఈ వడియాలు. చూడండి. సో ఈ వడియాలు అయితే మనకి అన్నంలో నంచుకొని తినడానికి చాలా మంచి కాంబినేషన్ అండి. కూరలు ఏవి లేకపోయినా మనం చక్కగా నెయ్యి వేసుకుని ఈ వడియాలు నంచుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇవి దీంట్లో మనం కారం, పులుపు అన్నీ వేస్తున్నాం కదా, చాలా కమ్మగా ఉంటాయన్నమాట ఈ వడియాలు. సో టమోటా వడియాలు ఎలా పెట్టాలో నేను ఇవాళ మీకైతే ప్రాసెస్ చూపించేస్తాను. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ముందుగా నేను ఇవాళ నైలాన్ సగ్గుబియ్యం తీసుకున్నాను. నేను ఇవాళ చెప్పేది నైలాన్ సగ్గుబియ్యం కొలతలన్నమాట. 1 కప్పు సగ్గుబియ్యం నేను 2 గంటల ముందు నానబెట్టుకున్నాను. మీరు మామూలు సగ్గుబియ్యంతో కూడా చేసుకోవచ్చండి, కానీ మామూలు సగ్గుబియ్యంతో చేసుకునేటట్టుంటే 2 కప్పుల నీళ్లు ఎక్స్ట్రా పోసుకోండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో ఒక 2 టమోటాలు, 4 ఎండుమిరపకాయలు వేసి దీన్ని బాగా మెత్తటి పేస్ట్ ఇలా చేసేసుకుందాం. చూసారా, చక్కగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తం దీంట్లో వేసేయండి. నేను ఈ సగ్గుబియ్యాన్ని 1 కప్పు నీళ్ళల్లో నానబెట్టాను. సో ఇప్పుడు మనం ఆల్రెడీ 1 కప్పు వేసేసాం. ఈ టమోటా పేస్ట్ ఆల్మోస్ట్ ఈ మిక్సీ కూడా కడిగి అన్నీ పోసాక మనకి టమోటా జ్యూసు, నీళ్ళు మొత్తం కలిపి 5 కప్పులు ఉండాలండి. అంటే కొలత ఏంటి, 1 కప్పు సగ్గుబియ్యానికి 5 కప్పుల నీళ్ళు అనమాట. అది జ్యూస్ కావచ్చు, నీళ్లు కావచ్చు, తర్వాత మనం నానబెట్టేటప్పుడు పోసిన నీళ్లు కావచ్చు, ఏవైనా సరే మనం టోటల్గా 5 కప్పులు వేస్తున్నాం. మీరు ఒకవేళ నార్మల్ సగ్గుబియ్యం యూస్ చేసేటట్టుంటే 7 కప్పులు పోసుకోండి. నైలాన్ సగ్గుబియ్యానికి నీళ్లు తక్కువ పడతాయి కాబట్టి నేను 5 వేసాను. కానీ మీరు నార్మల్ సగ్గుబియ్యం వేసుకునేటట్టుంటే 7 కప్పుల నీళ్లు పోసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి దీన్ని ఏం లేదండి, కుక్కర్ మూత మూసేసి మనం ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, మన వడియాల పిండి రెడీ అయిపోతుంది. నేను ఇది ఉడికాక చూపిస్తాను చూడండి. చూసారా, ఆ కలర్ చూడండి అసలు ఎంత టెంప్టింగ్గా ఉందో. మనకి కన్సిస్టెన్సీ కూడా చక్కగా వచ్చేసింది. నేను ఇవాళ చిటికెడు ఇంగువ వేసాను. ఇప్పుడు తర్వాత జీలకర్ర కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా. సో 1 చెంచా జీలకర్ర కూడా వేసి ఇలా వడియాల పిండి అయితే మనం రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు చక్కగా ఒక బటర్ పేపర్ కానీ లేదంటే పాత చీరలో, పంచలో వేసి మనం ఇలా చిట్టి వడియాలు పెట్టేసుకోవడమే. ఇవి ఎండిపోవడానికి 1 రోజు పడుతుందండి. మా ఎండలకైతే 1 రోజులో ఎండిపోయాయి. మీరు ఒక 2 రోజులు తడి లేకుండా మొత్తం 2 రోజులైతే వీటిని ఎండబెట్టేసుకోండి. ఇలా చక్కగా అన్ని వడియాలు పెట్టేసుకుని మనం ఎండలో పెట్టేద్దాం. ఇవి ఎండాక ఎలా ఉంటాయో నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలా చక్కగా ఎండిపోయాక మంచి ఆరెంజ్ కలర్లో, రెడ్ కలర్, టొమాటో రెడ్ కలర్లో ఉన్నాయి వడియాలు. ఇవి చూడ్డానికే టెంప్టింగ్గా ఉంటాయండి. ఇప్పుడు మనం చక్కగా నూనె వేడి చేసుకుని వడియాల్ని వేయించుకుని ఎంజాయ్ చేయడమే. మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది. ఇది చేయడం కూడా ప్రాసెస్ చాలా ఈజీ అండి. మనం కష్టపడాల్సిన పని పెద్ద ఏం లేదు. చక్కగా మీరు కూడా ఈ వడియాలు చేసుకుని ఎంజాయ్ చేయండి. ఈ సమ్మర్లో మీకు ఎలా వచ్చాయో వడియాలు నాకైతే కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి రెసిపీస్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటానండి. మరి మీ విజీ.